నామినేషన్ల పర్వం జోరందుకోనుంది. కార్యకర్తల కోలాహలం మధ్య ఇప్పటికే కొందరు నామపత్రాలు సమర్పించగా ముహూర్త బలం కారణంగా ఇవాళ రేపు పెద్ద సంఖ్యలో దాఖలు చేసేందుకు సన్నద్దమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా ప్రముఖ నేతలు నామినేషన్లు సమర్పించనున్నారు. రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నిన్న 19 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు పార్లమెంట్ తెదేపా అభ్యర్థిగా ఎంపీ శివప్రసాద్ వరుసగా మూడోసారి నామినేషన్ వేశారు. వైకాపా నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి తరపున ఆయన తల్లి స్వర్ణలత పత్రాలు దాఖలు చేయగా, శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి, సత్యవేడులో ఆదిమూలం, గంగాధర నెల్లూరు నుంచి నారాయణస్వామి నామపత్రాలు సమర్పించారు. కర్నూలు జిల్లా పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత నామినేషన్ వేశారు. అనంతపురం జిల్లా కదిరిలో వైకాపా టికెట్ దక్కని వజ్రభాస్కర్ రెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ తరపున నామినేషన్ వేశారు. ధర్మవరంలో కాంగ్రెస్ అభ్యర్థి రంగన అశ్వత్థనారాయణ, మరో 2 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం వైకాపా అభ్యర్థి విశ్వరూప్, కాకినాడ నగర అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి ఆర్డీఓ కార్యాలయాల్లో నామపత్రాలు సమర్పించారు. రాజోలు జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన అభ్యర్థిత్వం ఆశిస్తున్న విడివాడ రామచంద్రరావు, పసుపులేటి వెంకటరామారావు నామినేషన్లు దాఖలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు కుటుంబంతో సహా గో పూజలు చేసి నామపత్రాలు సమర్పించారు. ముహూర్త బలం కారణంగా నామినేషన్లు ఇవాళ రేపు పెద్ద ఎత్తున దాఖలు కానున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ గాజువాకలో నామినేషన్ వేస్తారు. గజపతి నగరం వైకాపా అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య, రాజమహేంద్రవరం వైకాపా ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ ఇవాళ నామినేషన్లు వేస్తారు.